హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మీ విషయంలో మీ పర్సన్‌కి నచ్చిన విషయాలేంటి? అలాగే నచ్చని విషయాలేంటి? అలాగే థర్డ్ పార్టీ విషయంలో ఆ పర్సన్‌కి నచ్చిన విషయాలేంటి? అలాగే నచ్చని విషయాలేంటి? అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో, మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా మెన్షన్ చేయండి. ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి. ఎవరైనా నా వీడియోస్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే, నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే, జెన్యూన్‌గా అనిపిస్తే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అండ్ లైక్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్‌లో ఉంటుంది. 6300500969. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి, అలాగే వాట్సాప్ కాల్ కానివ్వండి చేయకండి. సో, ఫస్ట్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు టాపిక్ మళ్ళీ చెప్తాను. సో, మీ పర్సన్‌కి మీలో నచ్చిందేంటి? అలాగే నచ్చందేంటి? నచ్చందంటే నెగెటివ్‌గా తీసుకోకండి. మీ పర్సన్ ఆలోచన ప్రకారం అది మీ విషయం. అది మీరు పాజిటివ్‌గానే ఉండొచ్చు. బట్ మీ పర్సన్‌కి అది నచ్చకపోవచ్చు కదా! ఇప్పుడు మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ విషయంలో నచ్చిందేంటి? నచ్చందేంటి? అనేది చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తానండి. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందనేది చూస్తాను. ఓకే. ఇప్పుడు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 4 ఆఫ్ సోర్డ్స్, డెత్, స్ట్రెంగ్త్. సో, ఇప్పుడేంటంటే మీరు ఫస్ట్ మీ పర్సన్ వల్ల చాలా మెంటల్‌గా స్ట్రెస్ అయ్యారు. కానీ ఇప్పుడు మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. మీరు ఎక్కువ ఓవర్ థింక్ చేయట్లేదు. స్ట్రెస్ అంటే ఇంతకుముందు మీరు చాలా స్ట్రెస్ అయ్యేవాళ్ళు మీ పర్సన్ గురించి. అండ్ డెత్ అనేది ఎప్పుడైనా మార్పుని రిప్రజెంట్ చేస్తుందండి. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ కూర్చున్నారు కదా డెత్ కార్డ్‌లో. సో, డెత్ అంటే నెగెటివ్‌గా తీసుకోకండి. డెత్ అంటే ఒక్కొక్కసారి పాజిటివ్ కూడా ఉంటది. ఎందుకంటే డెత్ అనేది ఒకటి ఎండ్ అయిపోవడం, ఇంకొకటి స్టార్ట్ అవ్వడం. ఒకటి అంటే ఇక్కడ డెత్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ ఎనర్జీలో మీ ఓల్డ్ వర్షన్ వదిలేశారు. అంటే ఓల్డ్ వర్షన్‌లో మీ పర్సన్ గురించి మీరు ఇలా ఓవర్ థింక్ చేసేవాళ్ళు. అది మీరు వదిలేసి మీరు ముంగటికి వెళ్తున్నారు. అంటే వెలుగు వైపు వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, డెత్ కార్డ్‌లో ఒక పర్సన్ వెళ్తున్నారు. ఇక్కడంతా నెగటివిటీ ఉంది. కార్డ్‌లో ఒక సైడ్ అంతా నెగటివిటీ ఉంది. డార్క్‌నెస్ ఉంది. ఒక పీపుల్స్ పడిపోయి ఉన్నారు. బట్ ఇక్కడ ముంగటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ మీరు సన్ చూడొచ్చు. ఒక న్యూ బిగినింగ్ చూడొచ్చు. ఒక కొత్త ఆహ్, ప్రారంభం అనేది కూడా రిప్రజెంట్ అవుతుంది. అంటే మీ లైఫ్‌లో మీరు కొత్త ప్రారంభం. మీరు ఏదైతే ఓవర్ థింక్ చేస్తున్నారో మీ పర్సన్ విషయంలో, దాని నుంచి మీరు బయటికొచ్చి ఒక వెలుగు వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కార్డ్స్ మీరు అర్థం చేసుకున్నట్టయితే మీకు అర్థమవుతది ఏంటి అనేది. ఓకే. అండ్ మీరు మార్పుని మీలో మీరు తీసుకొచ్చారు. అండ్ ఒక చీకటి నుంచి మీరు వెలుగులోకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ మీలో చాలా ధైర్యం వచ్చింది. ఆ ధైర్యమే మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేసింది మీ పర్సన్ విషయంలో. ఇప్పుడేంటంటే మీరు సిట్యుయేషన్‌ని బాగా హ్యాండిల్ చేయగలరు. లో ఎనర్జీలో వెళ్ళకుండా ఉంటున్నారు. సో, ఇది మీ ఎనర్జీలో వచ్చిన మార్పు. అండ్ మీరు మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. లెట్ గో చేస్తున్నారు. థింగ్స్‌ని పట్టుకొని ఉండట్లేదు. సో, అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఇంకా మీరు ఫైట్ చేయడం, బరువు మోయడం ఆపేసారు ఈ కనెక్షన్‌లో. ఓకే. సో, చాలా మంచి ఎనర్జీ. సో, డెత్ అనంగానే నెగెటివ్ కాదు. బట్ నేను చెప్పాను మీకు. ఫస్ట్ మీరు స్ట్రెస్ అయ్యారు. బట్ ఇప్పుడు మీరు చేంజ్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, అది వెలుగు వైపే వెళ్తుంది. సన్ వైపే వెళ్తుంది. ఇక్కడ అంత పాజిటివిటీ ముందుంది. సో, సన్ వైపే వెళ్తుంది ఇది. సో, న్యూ బిగినింగ్ అంటే ఒక హ్యాపీనెస్ సైడ్ వెళ్తున్నట్టు కదా! ఓకే. అలా. సో, మీ పర్సన్‌కి మీలో నచ్చిందేంటి, నచ్చందేంటి అనేది నేను 5 కార్డ్స్ తీసుకుంటాను. సో, ఫస్ట్ మీ పర్సన్‌కి మీలో నచ్చిందేంటో చూద్దాం. సో, మీ పర్సన్ గురించి ఆలోచించండి. తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి. ఓకే. ఫస్ట్ మీ పర్సన్‌కి మీలో నచ్చిందేంటి అనేది చూద్దాం. లైక్స్, డిస్‌లైక్స్, వరల్డ్, 4 ఆఫ్ కప్స్ మీలో నచ్చింది ఇది. ఓకే. ఏస్ ఆఫ్ వాండ్స్. నేను మీకు కార్డ్స్ చూపిస్తానండి. ఓకే. కనిపించట్లేదని బాధపడకండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఇంకొకటి జడ్జ్‌మెంట్. సో, మీ పర్సన్‌కి మీలో నచ్చంది ఏంటి, డిస్లైక్ ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. 7 ఆఫ్ సోర్డ్స్, డెవిల్, 10 ఆఫ్ వాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, క్లారిఫైయర్, ఫూల్, 9 ఆఫ్ కప్స్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి చారియట్.
బాటమ్ ఆఫ్ ద డెక్ నేను తీసుకోవట్లేదు, బట్ యా మీ పర్సన్కి ఇక్కడ ఫస్ట్ 5 కార్డ్స్ తీసాను కదా పైన, అవి మీ పర్సన్కి మీలో నచ్చినవి. ఇక్కడ 5 కార్డ్స్ తీసుకున్నాను కదా, అవి ఏంటంటే మీ పర్సన్కి మీలో నచ్చనివి. అది మీది పాజిటివ్ అయినా ఉండొచ్చు, బట్ మీ పర్సన్ థింకింగ్ ప్రకారం, మీ పర్సన్ ఆలోచన ప్రకారం వాళ్ళకి ఏం నచ్చట్లేదు అనేది ఇక్కడ. అంటే మిమ్మల్ని తప్పు పెట్టడం కాదు ఇది, ఓకేనా? అఫెండ్ అవ్వద్దు ప్లీజ్. ఇప్పుడు మీ పర్సన్కి నచ్చింది ఏంటి థర్డ్ పార్టీ విషయంలో అనేది చూద్దాం. ఓకే, మీ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో నచ్చింది ఏంటి? ఫస్ట్ వచ్చేసి వరల్డ్. అరే ఇక్కడ కూడా వరల్డ్ వచ్చింది, ఇక్కడ కూడా వరల్డ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో మీ పర్సన్కి నచ్చనిది ఏంటి థర్డ్ పార్టీ విషయంలో అనేది చూద్దాం. పేజ్ ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ కప్స్, స్టార్, 5 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ సోర్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ హెర్మిట్ అన్నమాట. ఓకే, సో మీ పర్సన్కి మీలో ఏం నచ్చుతున్నా ఏం నచ్చట్లేదు, థర్డ్ పార్టీ విషయంలో ఏం నచ్చుతుంది ఏం నచ్చట్లేదు అనేది స్టార్ట్ చేద్దాం వీడియో. సో ఫస్ట్ వచ్చేసి వరల్డ్ కార్డ్ అండి. సో ఇక్కడ వరల్డ్ కార్డే వచ్చింది. థర్డ్ పార్టీ విషయంలో ఏం నచ్చుతుంది అనే దాంట్లో కూడా వరల్డ్ కార్డ్ వచ్చింది. కానీ ఇక్కడ నేను డిఫరెన్స్ మీకు చూపిస్తాను. ఈ వరల్డ్కి డిఫరెన్స్ చూపిస్తాను. ఏం డిఫరెన్స్ ఉందండి, సేమ్ కార్డ్సే కదా అని మీరు అనుకోవచ్చు. అంత సేమే ఉంది, బట్ ఇక్కడ మీరు సోర్డ్స్ చూడొచ్చు, కప్స్ చూడొచ్చు, పెంటికల్స్ చూడొచ్చు, అలాగే వాండ్స్ చూడొచ్చు. ఇక్కడ మీరు వరల్డ్ చూడొచ్చు, ఇక్కడ అలాంటిది ఏం లేవు. ఓకే, అది డిఫరెన్స్ అన్నమాట. సో ఈ పర్సన్కి మీలో నచ్చింది ఏంటంటే మీరు ఎక్కడ ఎమోషనల్గా ఉండాలో అక్కడ ఉంటారు, ఎక్కడ అట్రాక్షన్ చూపించాలో అక్కడ చూపిస్తారు, అండ్ ఎక్కడ ఈ పర్సన్కి హెల్ప్ఫుల్గా ఉండాలో సహాయం చేయాలో అక్కడ ఉంటారు, ఎక్కడ ఈ పర్సన్కి తప్పుగా ఈ పర్సన్ వెళ్తున్నా ఏదన్నా తప్పుడు నిర్ణయం తీసుకున్నా మీరు ఆపుతారు, లేదంటే ఈ పర్సన్కి సపోర్టివ్గా ఉంటారు. అంటే మీలో ఏంటంటే అన్ని టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, సో అది మీ పర్సన్కి చాలా నచ్చుతుంది. మీరు చాలా ఎమోషనల్గా కూడా ఉంటారు, చాలా కేరింగ్గా కూడా ఉంటారు, చాలా అట్రాక్షన్ చూపిస్తారు, ఈ పర్సన్ వైపు చాలా ఎక్కువ ప్రేమను చూపిస్తారు. అంటే అన్ని విధాలుగా మీరు ఈ పర్సన్కి 100% ఇచ్చారు. సో మీలో ఏంటంటే ప్రతిదీ కూడా ఈ పర్సన్కి చాలా నచ్చుతుంది. ఎమోషనల్ వైజ్గా మీరు అట్రాక్షన్ చూపించినా, ఏదన్నా మీరు సలహా ఇచ్చినా, లేదంటే మీరు ఏదన్నా తనకి హెల్ప్ చేసినా మనీ పరంగా, లేదంటే మనీ వైజ్గా ఏదైనా అడ్వైస్ ఇచ్చినా, వాళ్ళ గ్రోత్ గురించి వాళ్ళ ఎదుగుదల గురించి ఏదన్నా మీరు సలహా ఇచ్చినా మీరు భావిస్తారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్కి మీలో నచ్చింది ఏంటంటే ఈ పర్సన్ కోసం మీరు వేరే వాళ్ళని కూడా కాదని ఉంటారు, లేదంటే మీ లైఫ్లో వేరే ఆప్షన్స్ వచ్చినా మీరు ఎప్పుడు కూడా వేరే ఆప్షన్స్ని అసలు పట్టించుకోలేదు. సారీ అండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది బయట నుంచి, పర్లేదు. సో ఈ పర్సన్ కోసం ఏంటంటే మీరు ప్రతి ఆప్షన్ని కూడా మీ లైఫ్లో వచ్చిన వేరే వాళ్ళని కూడా మీరు అంత లెక్క చేయలేదు. సో ఈ పర్సన్కి నచ్చుతుంది, వాళ్ళకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, వేరే వాళ్ళని అసలు పట్టించుకోకుండా ఉండడం మీరు. సో అది మీ పర్సన్కి బాగా అనిపిస్తుంది. అండ్ మీ పర్సన్కి మీలో నచ్చిన విషయం ఏంటంటే మీరు తన వైపు ఎమోషనల్గా కూడా కాకుండా అట్రాక్షన్ వైజ్గా కూడా మీరు చాలా ఎక్కువ ఈ పర్సన్కి కనెక్ట్ అయ్యారు. అండ్ మీరు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తారు ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా దాన్ని మీరు పాజిటివ్గా చూడడానికే ట్రై చేశారు. అండ్ ఈ పర్సన్లో ఏదైనా మీకు తప్పుగా అనిపించినా కూడా మీరు అది కఠినంగా మీరు చెప్పరు ఈ పర్సన్కి. చాలా ఓకే, ఈ పర్సన్ హర్ట్ అవుతారేమో, ఈ పర్సన్ బాధపడతారేమో అన్నట్టుగా మీరు చాలా నార్మల్గా చెప్తారు, ఈ పర్సన్ హర్ట్ అవ్వకుండా. అండ్ చాలామందికి మీరు మీ పర్సన్కి ఏమంటారు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ఉండొచ్చు, మనీ వైజ్గా మీరు ఇక్కడ కొంతమంది ఏంటంటే మీరు వాళ్ళకి లక్కీ కూడా అయి ఉండొచ్చు. లైక్ మీతో కలిసిన తర్వాత వాళ్ళకి లక్ కలిసి రావచ్చు, వచ్చి ఉండొచ్చు. అండ్ మీ దగ్గర వాళ్ళు మనీ తీసుకొని ఉండొచ్చు, మీరు వాళ్ళకి ఫైనాన్షియలీ హెల్ప్ చేసి ఉండొచ్చు. ఓకే, కొంచెం మీ పర్సన్ మనీ మైండెడ్ కూడా అయి ఉండొచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి జడ్జ్మెంట్. ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తారంటే ఓకే, ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చారు అంటే ఒక కారణంతోనే వచ్చి ఉంటారు. అండ్ కారణంతో వచ్చారు అని కాదు,
కానీ నాకు ఎలా అనిపిస్తుందంటే జడ్జ్మెంట్ కార్డ్ చూసిన తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు సంతోషంగా లేరు అనుకోండి, ఆల్రెడీ వాళ్ళు మ్యారీడా, సపరేట్లీ మ్యారీడా, అన్మ్యారీడా అనేది పక్కన పెడితే వాళ్ళ లైఫ్లో వాళ్ళు సంతోషంగా లేనప్పుడు మీరు వచ్చిన తర్వాత పర్సన్కి ఎక్కువ హోప్స్ అనేవి పెరిగాయి. ఓకే, ఈ పర్సన్ నన్ను బాగా చూసుకుంటారు, లేదంటే ఈ పర్సన్ నన్ను నేను ఎలాంటి హర్ట్ చేసినా కానీ వీళ్ళు భరిస్తారు అని ఒక ఇది పర్సన్లో వచ్చింది. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ పర్సన్ లైక్ నాకు ఇలాంటి పర్సన్ కావాలి, అలాంటి పర్సన్ కావాలి అని అనుకోని ఉంటారు. సో ఏదైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో వాటికి మీరు కరెక్ట్గా సెట్ అవుతారు. ఓకే, వాళ్ళ ఆలోచన ప్రకారం మీరు చాలా ఇచ్చారు ఈ కనెక్షన్లో, వాళ్ళకి ఇష్టం కూడా వాళ్ళ ఇష్టాల్లో కనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ మీరు ఎంత ఇష్టం చూపించినా, వాళ్ళ కోసం అన్నీ మీరు వదులుకున్నా, వాళ్ళ కోసం మీరు ఎవరిని కూడా దూరం పెట్టినా కూడా ఈ పర్సన్ కొంచెం సెల్ఫిష్గా ఉన్నారు, మనీ మైండెడ్గా ఉన్నారు డెఫినెట్లీ. ఇక్కడ చాలామందికి నాకు మీ పర్సన్ చాలా మనీ మైండెడ్ లాగా కనిపిస్తున్నారు ప్రాక్టికల్. అండ్ ఆ పర్సన్కి మీలో నచ్చంది ఏంటి? సో ఆ పర్సన్కి మీలో నచ్చంది ఏంటంటే ఎప్పుడైతే మీరు సిచ్యువేషన్షిప్ పారిపోయినా, లేదంటే ఈ పర్సన్ నుంచి దూరంగా ఉన్నా, ఈ పర్సన్ విషయంలో మీరు ఏదన్నా దాచిపెట్టినా, లేదంటే ఈ పర్సన్తో షేర్ చేసుకోకపోయినా ఈ పర్సన్కి నచ్చదు. ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ ఎన్నైనా మీ దగ్గర నుంచి దాచొచ్చు, ఎన్నైనా మీ దగ్గర అబద్ధాలు ఆడొచ్చు, కానీ మీరు ఆడొద్దు. సో అది పర్సన్కి నచ్చదు. ఓకే, మీరు ఏం దాచొద్దు ఈ పర్సన్ నుంచి. ఇంకొకటి ఏంటంటే మీలో ఉన్న అటాచ్మెంట్ ఉంటుంది కదా, అరే నా పర్సన్ నేను వదిలిపెట్టలేను. ఎప్పుడైనా మీరు మీ పర్సన్కి ఇలా అనుంటే, లైక్ నువ్వేం చేసినా కానీ నేను నీతోనే ఉంటాను, లైక్ నిన్ను అలా కాకపోయినా లైక్ మీరు ఇలా కూడా అని ఉండొచ్చు కదా, లైక్ నువ్వు లేకుండా నేను ఉండలేను, నా లైఫ్ని నేను ఊహించుకోలేను నువ్వు లేకుండా. ఇలాంటివి అన్నప్పుడు మీ పర్సన్కి చాలా ఏమంటారు లైక్ మంచిగా అనిపిస్తుంది. లైక్ నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నప్పుడు ఈ పర్సన్కి మంచిగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఈ పర్సన్ని కంట్రోల్ చేస్తే నచ్చదు. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా కొంచెం పొజెసివ్ అయ్యారనుకోండి, నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, ఇంకెవరైనా ఉన్నారా నీ లైఫ్లో, ఆ పర్సన్ లైఫ్లో ఉండొచ్చు మేబీ, కానీ మీరు అంటే అది ఆ పర్సన్ తీసుకోలేరు, అది నచ్చదు ఆ పర్సన్కి. అంటే ఇప్పుడు మీరు నార్మల్గా అడిగినా కూడా పర్సన్ ఎలా అనుకుంటారంటే ఈమె నన్ను కంట్రోల్ చేస్తుంది, లేదంటే ఈమె నన్ను కంట్రోల్ చేస్తుంది, ఈమె నన్ను అనుమానిస్తుంది అన్నట్టుగా తప్పుగా తీసుకుంటారు ఒక్కొక్కసారి. అక్కడ మీరు అంత ఎక్కువ కంట్రోల్ ఏం చేసి ఉండకపోవచ్చు, బట్ ఈ పర్సన్ అట్లా తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చే ఏంటంటే మీరు ఈ పర్సన్ కోసం ఫైట్ చేయకపోతే, ఈ పర్సన్ కోసం ఇప్పుడు మీరు ఈ పర్సన్ కోసం తాపత్రయపడాలి అన్నది ఈ పర్సన్కి ఇష్టం, బట్ మీరు ఎప్పుడైతే తాపత్రయపడడం ఆపేస్తారో, ఈ పర్సన్కి ఎక్కువ కనెక్ట్ అవ్వడం ఆపేస్తారో, సో ఈ పర్సన్కి నచ్చదు. అంటే ఈ పర్సన్కి ఏంటంటే మీరు ఈ పర్సన్ని ఓవర్ కంట్రోల్ కూడా చేయొద్దు, అలాగనేసి ఈ పర్సన్ గురించి పూర్తిగా మీరు ఆలోచించకుండా కూడా వదిలేస్తే కూడా ఈ పర్సన్కి నచ్చదు. అంటే ఈ పర్సన్ ఫ్రీడమ్ ఈ పర్సన్కి ఇవ్వాలి, ఆ పర్సన్ చేసేటివన్నీ మీరు క్వశ్చన్ చేయొద్దు, ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అనొద్దు. సో చేస్తే చేయనివ్వాలి. సో అప్పుడు ఈ పర్సన్కి నచ్చుతుంది, నచ్చుతుంది. బట్ ఏంటంటే వాళ్ళ ఫ్రీడమ్ని మీరు ఆపారనుకోండి, వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రీడమ్ మీరు ఆపారనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి సో అని మీరు ఏదన్నా కొంచెం పొజెసివ్ అయినా కూడా పర్సన్ ఓవర్గా రియాక్ట్ అవుతారు, నువ్వు ఎందుకు అనుమానిస్తున్నావు ఇది అది. సో ఇలా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్కి నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు రారు, అలా బిహేవ్ చేస్తుంటే కూడా మీరు భరించాలి అని అనుకుంటారు ఈ పర్సన్. ఓకే, బట్ మీరు ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళారు, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అని అయితే మీరు క్వశ్చన్ అడిగితే ఈ పర్సన్కి నచ్చదు. నెక్స్ట్ వచ్చేసి 9 of Cups అండి. సో డెఫినెట్లీ ఈ పర్సన్కి మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయ్యారు, లేదంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు, ఈ పర్సన్ని పట్టించుకోవట్లేదు, ఈ పర్సన్ వస్తున్నారా వెళ్తున్నారా అనేది మీరు పట్టించుకోకుండా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, మీ లైఫ్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ గురించి ఆలోచించారనుకోండి, అది పర్సన్కి నచ్చదు. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ పార్టీ గురించి ఈ పర్సన్కి నచ్చింది ఏంటి అంటే, అండి థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్కి బెనిఫిట్స్ వచ్చాయి. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది, ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్కి థర్డ్ పార్టీ దగ్గర మనీ ఉండొచ్చు, అండ్ థర్డ్ పార్టీ వల్ల వీళ్ళకి ఫైనాన్షియలీ హెల్ప్ అయి ఉండొచ్చు అన్నట్టుగా చూస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ కనిపిస్తున్నట్టయితే, కొంతమందికి ఫ్యామిలీ కనిపిస్తుంది. సో వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో లాభాలు ఈ పర్సన్కి వచ్చాయి. లాభాలంటే అది ఏంటంటే అట్రాక్షన్ వైజ్గా వచ్చాయి, అలాగే ఫైనాన్షియలీ వైజ్గా ఈ పర్సన్కి వచ్చాయి. అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ థర్డ్ పార్టీ డబ్బున్న పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే వీళ్ళ ఫ్యామిలీ నుంచి డబ్బు వాళ్ళకి వస్తూ ఉండొచ్చు అలాంటి సిచ్యువేషన్, లేదంటే డబ్బు కోసం వేరే పర్సన్ని తీసుకొని వచ్చారు ఈ పర్సన్. ఓకే, సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అంటే థర్డ్ పార్టీతో న్యూ బిగినింగ్ చేశారు వీళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అయినా, లేదంటే అదర్ పర్సన్ అయినా, లేదంటే వాళ్ళకి వేరే మ్యారీడ్ అయినా అక్కడ న్యూ బిగినింగ్ చేశారు. ఓకే,
అండ్ అది ఎందుకు చేశారు? ఎందుకంటే వాళ్ళకి లాభం ఉంది కాబట్టి ఇష్టంగా వాళ్ళు చేశారు న్యూ బిగినింగ్. సో, అక్కడ వాళ్ళకి మనీ లాభం అయితే వచ్చింది. అట్రాక్షన్ అయితే వచ్చింది. కానీ వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్ అనేది రాలేదు. ఇక్కడేమో మీరేమో ఆ పర్సన్ కోసం అన్నీ వదిలేశారు. ఆ పర్సన్ నాకు కావాలి. బట్ ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని వదిలేసి అక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీలో వాళ్ళకి నచ్చింది ఏంటంటే, బికాజ్ వాళ్ళు ఈ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళ లైఫ్‌లో అన్నీ వచ్చాయి. అన్నీ అంటే ఎమోషన్స్ కాకుండా అన్నీ వచ్చాయి. ఈ పర్సన్ కొంతమందికైతే మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఎందుకున్నారంటే వాళ్ళ లైఫ్ ఇంకా బాగా సెటిల్ అవుతుంది. వాళ్ళు అబ్రాడ్‌కి కూడా వెళ్ళొచ్చు అన్న ఒక ఆలోచన ఉండొచ్చు. థర్డ్ పార్టీని లైక్ పెళ్లి చేసుకొని ఉండొచ్చు, అబ్రాడ్ వెళ్ళొచ్చు అనేసి. లేదంటే వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ బాగా సెటిల్ అవుతుంది. ఫ్యూచర్‌లో వాళ్ళ నుంచి డబ్బులు హెల్ప్ అవుతుంది. లేదంటే వాళ్ళ వల్ల స్టేబిలిటీ ఉంటది నాకు. నేను సెటిల్ అవుతాను అనేసి అలా సెల్ఫిష్‌గా ఆలోచించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీలో వీళ్ళకి మనీ లాభం వచ్చింది ఆల్రెడీ. సో, అది నచ్చింది ఈ పర్సన్‌కి. అండ్ థర్డ్ పార్టీలో వీళ్ళకేంటంటే థర్డ్ పార్టీ కోసం అంటే థర్డ్ పార్టీ ఏంటంటే వీళ్ళతో కూడా సెల్ఫిష్‌గానే ఉంది. ఓకే. అండ్ ఈ పర్సన్ కూడా వాళ్ళ లాభాలొచ్చాయి కాబట్టి ఓకే. మీ పర్సన్ అక్కడ సెల్ఫిష్‌నెస్ చూపించారు. సో, థర్డ్ పార్టీ కూడా సెల్ఫిష్‌గానే ఉంది ఈ పర్సన్‌తో. అండ్ డెఫినెట్‌లీ ఈ పర్సన్‌కి థర్డ్ పార్టీ వల్ల చాలా ఆపర్చునిటీస్ వచ్చుంటాయి. థర్డ్ పార్టీ వల్ల వీళ్ళ మనీ అనేది ఎక్కువ థర్డ్ పార్టీ వల్ల కాదు. థర్డ్ పార్టీ హెల్ప్ ద్వారా వీళ్ళు చాలా ఆపర్చునిటీస్ పొందుంటారు. అలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్ ఉంది. ఇక్కడ మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ ఇంకెవరైనా రిలేషన్ వదిలేసి పర్సన్ దగ్గరికి వచ్చి ఉంటది. సో, అది పర్సన్‌కి నచ్చింది. సో, థర్డ్ పార్టీ బెనిఫిట్స్ థర్డ్ పార్టీ చూసుకుంది. మీ పర్సన్ బెనిఫిట్స్ మీ పర్సన్ చూసుకున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్టీలో నచ్చనిది ఏంటంటే, ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్‌కి గొడవలు అవుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళతో గొడవలు అవుతున్నాయి. ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే అక్కడ ఇష్యూస్ అవుతున్నాయి. అండ్ అలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. సో, ఇక్కడ మీ థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్‌తో గొడవ పడడం, ఫైట్ చేయడం అనేది మీ పర్సన్‌కి నచ్చట్లేదు. అండ్ మీ పర్సన్‌కి చాలా మెంటల్ స్ట్రెస్ వస్తుంది. ఇక్కడ చూడండి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు. సో, థర్డ్ పార్టీ వల్ల మెంటల్ స్ట్రెస్ అండ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్, గొడవలు అనేవి జరుగుతున్నాయి. సో, అది పర్సన్‌కి నచ్చట్లేదు. ఈ పర్సన్ ఎంత ఎంత హీల్ అవ్వాలని ట్రై చేసినా కూడా మెంటల్ స్ట్రెస్ అనేది ఆగడం లేదు ఈ కనెక్షన్‌లో. ఓకే. సో, అది మీ పర్సన్‌కి నచ్చట్లేదు. ఓకే. మీ పర్సన్ వెళ్లారు ఆశపడి సెల్ఫిష్‌గా వెళ్లారు ఇక్కడ వాళ్ళ విష్‌ఫుల్‌మెంట్ కోసం. బట్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఇక్కడ వాళ్ళ ఇదేమంటారు స్టార్ అంటే పీస్ అండి. ప్రశాంతత. సో, ఇక్కడేంటంటే ప్రశాంతత దొరకకపోగా ఓకే. వాళ్ళకేం కావాలి డబ్బు అనేది అయితే వాళ్ళు సాధించారు. లేదంటే అది వస్తదని వీళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ వాళ్ళు ఏదైతే ప్రశాంతత కూడా కోరుకున్నారో వాళ్ళ నుంచి అంటే థర్డ్ పార్టీ నుంచి సపోర్టివ్ అంటే థర్డ్ పార్టీ బాగా సపోర్ట్ చేస్తది. లేదంటే థర్డ్ పార్టీ వల్ల నాకేం ఇష్యూస్ ఉండవనేసి మీ పర్సన్ అనుకున్నారు. బట్ ఆ ఇష్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ మీ పర్సన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉండి ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల వాళ్ళకి ఇష్యూస్ రావనేసి. బట్ ఇప్పుడు ఇష్యూస్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ పైకి చూపిస్తున్నారు. కానీ లైక్ ఎలా అంటే థర్డ్ పార్టీతో చాలా నార్మల్‌గా ఉంది వాళ్ళ సిట్యుయేషన్. థర్డ్ పార్టీతో ఏం గొడవలు జరగట్లేదు అన్నట్టుగా అంటున్నారు. బట్ డెఫినెట్‌గా అక్కడ గొడవలు జరుగుతున్నాయి. అది మీ పర్సన్ చూపించినా, చూపించకపోయినా మీకు ఎలా చూపిస్తున్నారంటే తనని తాను లైక్ చాలా నార్మల్‌గా ఉన్నారు వాళ్ళనేసి. బట్ రియాలిటీ ఏంటంటే మీ పర్సన్‌కి ఏం నచ్చట్లేదంటే థర్డ్ పార్టీతో వస్తున్న గొడవలు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ అండ్ ప్రతిసారి ఏమవుతుందంటే థర్డ్ పార్టీ కోసం వీరు ఫైట్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు మీ విషయంలో ఏమో ఫైట్ చేయలేదు ఈ పర్సన్. బట్ థర్డ్ పార్టీ విషయంలో ఫైట్ చేస్తున్నారు. అవి ఏంటంటే నెగెటివ్‌గానే అవుతున్నాయి. పాజిటివ్‌గా అవ్వట్లేదు. ఇక ఓవరాల్‌గా ఏంటంటే పర్సన్‌కి మెంటల్ స్ట్రెస్ వస్తుంది. పైకి చూపించుకుంటున్నారు థర్డ్ పార్టీతో నేను చాలా ఫైన్‌గా ఉన్నాను. మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేవని. బట్ అవుతున్నాయి. ఓకే. సో, మీ పర్సన్‌కి అయ్యో! నటించాల్సొస్తుంది. పైకి ఒకటి, లోపల ఒకటుంది. సో, అది నచ్చట్లేదు. ఓకే. మీ పర్సన్ హీల్ అవుతున్నట్టుగా చూపిస్తున్నారు. బట్ అది రియాలిటీ కాదు. ఓకే. సో, మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి. మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా రాయండి. క్లెయిమ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి. సో, మీకు గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను. ఓకే. సో, మీకు గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను రీడింగ్‌లో. సో, మీకు గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను. ఫస్ట్ కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, లవర్స్.
అండి ఇక్కడ మీరు చాలా ఎమోషనల్ అయి ఉండొచ్చు ఈ కనెక్షన్లో. మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ కోల్డ్ బిహేవియర్ వల్ల, ఈగో వల్ల, యాటిట్యూడ్ వల్ల మీరు చాలా బాధపడ్డారు అండ్ మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే నేను ఇంత లవ్ ఇచ్చిన తర్వాత, ఇంత కేరింగ్ ఇచ్చిన తర్వాత నేను ఎప్పుడు ఈ పర్సన్ని బాధ పెట్టాలని చూడలేదు. సో ఎప్పుడు ఈ పర్సన్ నుంచి నేను లవ్ ఎక్స్పెక్ట్ చేశాను, కేరింగ్ ఎక్స్పెక్ట్ చేశాను అని మీరున్నారు. అండ్ ఈ పర్సన్ ఏమో చాలా కోల్డ్గా మీ ఎమోషన్స్ అర్థం చేసుకోకుండా, మీ లవ్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని హర్ట్ చేశారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని బ్లాక్ చేశారు, మీ ఎమోషన్స్ని అలసుగా తీసుకున్నారు, మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు అండ్ ఎప్పుడు కూడా మీతో మైండ్ గేమ్స్ ఆడారు. వాళ్ళు తప్పున్నా కానీ వాళ్ళు సారీ చెప్పకపోవడం ఇలా అనేది జరిగింది. ఇక్కడ కనెక్షన్లో ఏంటంటే ప్రతిసారి మీరు తగ్గుకుంటూ వచ్చారని పర్సన్ ఇంకా అలసుగా తీసుకొని మిమ్మల్ని ఇంకా బాధ పెట్టారు. అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది మీరు ఫేస్ చేశారు మీ కనెక్షన్లో. సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఎక్కడైతే మీ ఎమోషన్స్కి వాల్యూ లేదో, ఎక్కడైతే మీ పర్సన్ మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా మిమ్మల్ని బ్లాక్ చేశారో అక్కడ మీ ఎమోషన్స్ అనేవి ఇన్వెస్ట్ చేయకండి. మీ ఎమోషన్స్ని షట్ డౌన్ చేయండి ఫస్ట్. అంటే ఎక్కడైతే మన ఎమోషన్స్కి వాల్యూ లేదో అక్కడ మన ఎమోషన్ చూపించడం ఆపేసాలి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్లోకి వస్తున్నారు, కానీ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ పర్సన్ వస్తున్నారు కానీ చూసి అడుగు వేయండి. అంటే మళ్ళీ ఇంతకు ముందులాగా మీరు ఎమోషనల్ అయి మళ్ళీ హర్ట్ అవ్వకండి. ఓకే, ఈసారి మీ పర్సన్ వస్తే చూడండి, ఆ పర్సన్ అంటే రానివ్వండి, మాట్లాడివ్వండి, కానీ మీరు ఎక్కువ ఎమోషన్స్ అప్పుడే ఇన్వెస్ట్ చేయకండి ఆలోచించకుండా అనేసి యూనివర్స్ చెప్తుంది. ఓకే, సో ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి. అండ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఒక్క లైకే అండి. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, బట్ నార్మల్ కాల్స్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానివ్వండి చేయకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ. ఓకే.